కట్టు పొంగలి. ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత వేయించుకున్న పెసరపప్పులో ఒక కప్పు వరకు బియ్యం పోసి 2 శుభ్రంగా కడిగేసుకోవాలి. ఆ తర్వాత వీటిని కుక్కర్లో వేసి 2 కప్పులకు గాను 6 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 10-15 మిరియాలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు, 1 స్పూన్ వరకు నెయ్యి వేసి 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని ఇలా పలచగా చేసుకోవాలి. తర్వాత పోపు కోసం కొద్దిగా నెయ్యి, నూనె వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక 5-6 మిరియాలను కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతా ఎర్రగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.